మనం కమ్మనైన గోంగూర చికెన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడెక్కాక ఒక హాఫ్ కేజీ శుభ్రం చేసిన చికెన్ అందులో వేసుకోవాలి. 10 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఈ వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ చికెన్ అనేది బాగా సాఫ్ట్గా తయారవుతుంది. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా చికెన్. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గోంగూర చికెన్ మా అమ్మ చేసేటప్పుడు చూసాను, కానీ ట్రై చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు అదే పాన్లో ఒక పెద్ద సైజ్ తరిగిన ఉల్లిపాయను వేసుకున్నాను. ఇలా సన్నగా తరిగి వేసాను. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు అందులో 2 తరిగిన టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు మీడియం సైజ్ తీసుకున్నా. టమాటాలు మెత్తబడిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇవంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఈ మసాలాలంతా కూడా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు అందులో నేను ఇంట్లో తయారు చేసిన చికెన్ మసాలా 1 టీ స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈ చికెన్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని 3 కప్పుల నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఈ నీళ్ళు ఈ చికెన్ మొత్తం కలిపేలాగా ఒకసారి కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసుకునేసి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మా ఇంట్లో చికెన్ మెత్తగా ఇష్టపడతారు కాబట్టి 2 విజిల్ పెడుతున్నాను కుక్కర్లో. ప్రెషర్ కుక్కర్లో ఉడికించడం ఇష్టం లేని వాళ్ళు నార్మల్గానే ఉడికించుకోవచ్చు ఒక 10 నిమిషాల సేపు. ఇప్పుడు పక్కన పెట్టుకొని మరొక పాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక తరిగిన ఉల్లిపాయ, 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 3 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు, ఒక తరిగిన టమాటా కూడా వేసుకొని మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం శుభ్రం చేసి తరిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. నేను ఒక చిన్న సైజ్ కట్ట తీసుకున్నాను గోంగూర. 1/2 కేజీ చికెన్ కాబట్టి 1 కేజీ చికెన్కి కొంచెం పెద్ద కట్ట తీసుకోండి. కొంచెం ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు ఇవి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అందులో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను, ఒక 1/2 కప్పు. ఇది ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. గోంగూర బాగా మెత్తబడిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గోంగూరని మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్నాం కదండి చికెన్ గ్రేవీ, దాన్ని దీనిలో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు అంతటిని కూడా ఒకసారి కలిపి ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి లాస్ట్లో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.